నేడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హుస్నాబాద్ లో 11.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభిస్తారు. 11:30 82 కోట్ల రూపాయలతో చేపట్టిన 150 పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు 77.20 కోట్ల రూపాయలతో కొత్తపల్లి హుస్నాబాద్ వరకు 4 రహదారుల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 హుస్నాబాద్ లో జరిగే సభలో పాల్గొంటారు మంత్రులు. మంత్రుల టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, R&D మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నలుగురు కూడా హుస్నాబాద్ చేరుకోబోతున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించడమే కాకుండా కొన్నిటికి శంకుస్థాపనలు కూడా చేపడుతున్నారు. ప్రధానంగా హుస్నాబాద్ టౌన్ లో 11.50 కోట్లతో నిర్మించినటువంటి 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఇటు మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభిస్తారు. కార్యక్రమంలో మిగతా మంత్రులు కూడా పాల్గొంటారు. అంతేకాకుండా నూతన భవనాన్ని, గవర్నమెంట్ హాస్పిటల్ నూతన భవనాన్ని ఏవి హాస్పిటల్ సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు. ఇది 150 పడకల ఆసుపత్రి, 82 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించాలని చెప్పేసి ఇప్పటికే ఎస్టిమేషన్ కూడా పూర్తయి ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత కొత్తపల్లి హుస్నాబాద్ ఇప్పటికే ఆ రోడ్డుకు సంబంధించి డబుల్ రోడ్డుగా ఉంది. 4 లేన్లుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పొన్నం ప్రభాకర్ దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని కూడా ఇచ్చారు. అది శాంక్షన్ చేశారు. ఇక ఆ పనులు కూడా పనులకు సంబంధించి ఈ రోజు శంకుస్థాపన జరగబోతుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 ఒక సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసింది. ఇక సంబరాల్లో భాగంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. సభను ఉద్దేశించి కూడా మంత్రులు పాల్గొనబోతున్నారు. ప్రధానంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తాను అని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఇది ఆయన సొంత నియోజకవర్గం. ఇప్పటికే అక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఆయన వాళ్ళు శంకుస్థాపన చేశారు. సో ఈ రోజు మాత్రం ఇక ఆయనతో పాటు 4 మినిస్టర్స్ అయితే ఇక హుస్నాబాద్ లో పర్యటించి పలు పనులకైతే శంకుస్థాపన చేయబోతున్నారు. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.